ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ టెక్. ఫ్రెండ్స్ నేను చాలా రోజుల క్రితం ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇదే ఆ వీడియో. ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ చేసుకున్నాం ఎలా ఆఫ్లైన్ టాస్క్ చేయాలి ఏంటి అని. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూశారు, అందరికైతే ఈ వీడియో అర్థమైంది. ప్రతి ఒక్కరికైతే ఈ ట్రిక్ వర్క్ అవ్వడం వల్ల అందరైతే రూమ్లో టాస్క్ చాలా చక్కగా అయితే చేసేవారు. సో ఇవన్నీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కరిది టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఈజీగా అనుకొని. కాకపోతే ప్రజెంట్ అయితే ఈ ట్రిక్లో అయితే ప్రాబ్లం రావటం అయితే స్టార్ట్ అయింది. ఎవరికి కూడా ఇప్పుడు షీట్లో ఐడీస్ అనేది ఫ్రీజ్ అవ్వటం లేదు, ఎగ్జిట్ అవుతుంది. నేను కూడా చాలా రకాలుగా అయితే ట్రై చేస్తున్నా. నా ఐడీస్ కూడా మొత్తం ఎగ్జిట్ అవుతుంది. నేను ఇంకా వేరే డిఫరెంట్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను, అయినా కూడా సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. ఇంకా ట్రై చేస్తున్నాను. ఏదైనా కూడా నా కొత్త విషయం తెలిస్తే నేను డెఫినెట్గా మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసం. సో కొత్త ట్రిక్ తెలిస్తే మన ఛానల్లో డెఫినెట్గా వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చాలామందికి అయితే డౌట్ ఉన్నాయి. ఓకే బ్రో, ఆ ట్రిక్ అయితే ఆగిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఎలా టాస్క్ చేయాలి చెప్పండి అనుకుని. సో ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఎప్పట్లాగే ఇప్పుడు కూడా టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే 4 ఐడీ సీట్ పైన కూర్చోపెట్టి. అప్పట్లో మనం ఏం చేసేవాళ్ళం, 4 ఐడీ సీట్లో కూర్చోపెట్టి బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ కొట్టేసి మొత్తం నెట్ ఆఫ్ చేసుకొని టాస్క్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అన్నీ కుదరదు. ఇప్పుడు మీరు సీట్ మీద 4 ఐడీస్ పెట్టాలి, అలాగా బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవ్వాలి అనమాట. ఓకే, సో ముందు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. మీకు కనుక అప్పట్లో 1500 దాకా ఇంకా 2000 దాకా టాస్క్ అయింది అనుకుంటే ఇప్పుడు కూడా అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఐడీస్ అన్నీ కూడా ఉండాలి. సీట్ మీద అలాగా 4 ఐడీస్ అయితే ఉంచుకోవాలి. సో అప్పుడు మీ రూమ్లో అయితే టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇంకా మీ రూమ్లో కనుక 5 మెంబర్స్ కనుక 30 మినిట్స్ దాకా ఉన్నారనుకుంటే అప్పుడు కూడా మీకు 100 ఈఎక్స్పీ ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇంకా క్యూ అప్ చేసినా కూడా మీకు టాస్క్ అయితే ఇంకా 500 దాకా అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే కూల్ స్టేజ్ మోడ్ ఉంది కదా, సో ఇందులో కూడా మీరు ఎప్పుడైతే లెవెల్ 3కి రీచ్ అవుతారో, సో ఆ ప్రకారంగా 5 మెంబర్స్ లెవెల్ 3కి రీచ్ అయ్యారనుకుంటే అప్పుడు కూడా మీకు దాదాపు 400 దాకా టాస్క్ అయితే అవుతుంది. ఓకే, సో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మీరు టాస్క్ చేసుకోవచ్చు సేమ్ అలాగే. కాకపోతే మీరు బ్యాక్గ్రౌండ్లో ఐడీస్ అయితే ఉంచాలి, అప్పట్లాగా రిమూవ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఓకే, ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మీకు ఒక విషయం చెప్తూ ఉంటాను కదా, ఏదైనా కూడా నేను ట్రిక్ చెప్పినప్పుడు అది కనుక మీకు వర్క్ అయితే డెఫినెట్గా వీడియో కింద ఒక కామెంట్ చేయండి, ఇట్స్ వర్కింగ్ అనుకొని. అలాగ ఎందుకు చెప్పానది ఇప్పుడు చెప్తాను చూడండి. సపోజ్ ఇదే ట్రిక్ని అయితే మనం తీసుకుందాం. ఏదైతే ఇప్పుడు రూమ్ టాస్క్ ఉంది కదా, ఆఫ్లైన్ టాస్క్. సో అప్పట్లోనైతే ఈ ట్రిక్ అయితే వర్క్ అయ్యేది. కాకపోతే అప్పుడు ఎవరు కూడా కింద అయితే కామెంట్ చేయలేదు ఇట్స్ వర్కింగ్ అనుకొని. కాకపోతే ఇప్పుడు ఈ ట్రిక్ ఆగిపోయింది కదా, ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరైతే కింద అయితే కామెంట్ పెడితే ఇట్స్ ఎ ఫేక్ వీడియో, ఇట్స్ నాట్ వర్కింగ్. సో అలాగైతే పెడుతూ ఉంటారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ కామెంట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఈ పర్సన్ అయితే 2 months బ్యాకే మన వీడియోకి ఫేక్ అనుకొని కామెంట్ పెట్టడం స్టార్ట్ చేశాడు. నాట్ వర్కింగ్ ఫేక్ వీడియో అంట. 2 months బ్యాక్ మనం అప్పట్లో టాస్క్ చేసాం, టాస్క్ అయింది, అయినా కూడా అతనికి ఫేక్ అంట, వర్క్ అవ్వలేదంట. మనకి నిన్నే కదా ఆగిపోయింది, నిన్న మొన్న ఆగిపోయింది, అయినా అప్పట్లో నుంచి ఇతనికి అయితే అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇంకో పర్సన్ చూస్తున్నారా, ఈ పర్సన్ చూడండి రీసెంట్గానే కామెంట్ చేశారు, ఇది కూడా ఫేక్ వీడియో అంట. ఇక్కడ చూడండి డేట్ కూడా మెన్షన్ చేశారు చూసారా, ఇది హైలైట్ 21 రోజు ఆగిపోయిందంట, ఇప్పుడు చేసి చూపించి అంటున్నారు. అసలు ఇది ఏంటి కామెంట్స్ ఇలా పెట్టాలా? ఇక్కడ మీరు ఒకసారి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అడగాలనుకుంటే ఎలాగ అడగాలి, బ్రదర్ ఈ ట్రిక్ వర్క్ అవ్వడం లేదు, ఇప్పుడు ఆగిపోయిందా ఏంటి అనుకుని నార్మల్గా అడగవచ్చు. ఇప్పుడు ఇది వర్క్ అవ్వడం లేదు బ్రో, సొల్యూషన్ ఏంటి అని అడగవచ్చు. లేదనుకుంటే ఇప్పుడు వర్క్ అవ్వడం లేదు బ్రో అనుకుని కామెంట్ చేయొచ్చు. కాకపోతే ఇలా చూడండి, ఇక్కడ కామెంట్ మీకు చదివితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇతనికి ఎలాగా ఆన్సర్ ఇవ్వాలో, సో అలాగైతే నేనైతే రిప్లై అయితే ఇచ్చాను. ఓకే, సో అందుకోసమే మీకు చెప్తున్నాను. సో మీకైతే తెలుసు నేను రియల్ వీడియో చేస్తాను, ఫేక్ వీడియో చేస్తాను అన్నది. కాకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియో చూసినప్పుడు కామెంట్ సెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాట్ వర్కింగ్ ఫేక్ వీడియో అనుకుని ఉంటే వాళ్ళు మన ఛానల్ని ఫేక్ అనుకుంటారు. సో ఇది వరస్ట్ ఛానల్ అనుకుని వాళ్ళైతే చూడటం మానేస్తారనమాట. సో లేదు మీరు ముందు నుంచే కామెంట్స్ అన్నీ కూడా మంచిగా పెట్టున్నారు, సో ఇట్స్ వర్కింగ్ అనుకుని పెట్టున్నారు అనుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఆహా అప్పుడు ఈ ట్రిక్ వర్క్ అయ్యేది, కాకపోతే ప్రజెంట్ ఇది వర్క్ అవ్వటం లేదు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఈ పర్సన్ వీడియోస్ పెడతారు కదా, సో ఆ ట్రిక్ని యూజ్ చేద్దాం అనుకుని ఆ పర్సన్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. సో కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది మన ఛానల్ జెన్యూన్ ఛానల్, అన్నీ కూడా రియల్ వీడియోస్ వస్తుంది అనుకుని. సో మీకు తెలుసు రియల్ వీడియోస్ వస్తుంది అనుకుని. సో నాకు తెలుసు మీరందరూ కూడా చాలా చక్కగా కామెంట్స్ చేస్తారు, మంచిగా కామెంట్ చేస్తారు అనుకుని. కాకపోతే కొంతమంది వరస్ట్ పీపుల్స్ ఉంటారనమాట. వాళ్ళు ప్రతిసారి ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఛానల్స్లోనే ప్రతి దాంట్లోనే ఇలాగైతే వస్తూ ఉంటుంది. కాకపోతే మీరు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కదా, సో మీకోసం నేను డెఫినెట్గా వీడియోస్ తెస్తూనే ఉంటాను. సో మీరైతే ఎప్పటిలాగా కామెంట్ చేస్తుండండి మంచిగా. ఓకే, సో కొత్త ట్రిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీడియో అయితే పెడతాను. సో అందుకోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.